వరద బీభత్సంలో ప్రజల కోసం మేము కూడా మా వంతు సహాయం చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు తమ ఒక్కరోజు మూల వేతనం 130 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చేసిన మంచి పనిని సీఎం అభినందించారు. అలానే చిత్ర పరిశ్రమ నుంచి సైతం పలువురు హీరోలు పెద్ద మనసు చాటుకున్నారు. నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు నా బాధ్యతగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోందని, ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని తెలిపారు. 2 రాష్ట్రాల్లో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. యంగ్ హీరోలు విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. విశ్వక్సేన్ ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు ఇస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయని, ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండడం అత్యవసరమని సిద్ధు పోస్ట్ చేశారు. వరద బాధితులకు తన వంతు సహకారంగా ఏపీ, తెలంగాణకు చెరో 15 లక్షల ఆర్థిక సహాయాన్ని వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నానని రాసుకొచ్చారు. వైజయంతి మూవీస్ 25 లక్షలు, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగవంశీ, చిన్నబాబు సంయుక్తంగా 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇప్పటికే వరదల నేపథ్యంలో తన దాతృత్వాన్ని చాటుకున్నారు హీరో ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతుగా ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరు 50 లక్షల విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక చైర్మన్, 3 సభ్యులతో ఈ కమిషన్ను నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రిలీజ్ అయ్యాయి. ఈ కొత్త కమిషన్ 2 ఏళ్ల పాటు ఉండనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి తగ్గట్టు కొత్త కమిషన్ను ఏర్పాటు చేశారు. విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.